నేను కావ్య. మెట్రో న్యూస్కి స్వాగతం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి విడుదల రజని. 3257 ప్రాసెసర్స్కు ఉచితంగా వైద్యం పొందే అవకాశంను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారని తెలిపారు. గుంటూరులోని 140వ సచివాలయం పరిధిలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ అవగాహన కార్యక్రమం జరిగింది. మంత్రి విడుదల రజనీతో పాటు శాసనమండలి విప్ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే గిరి, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మేయర్ కావటి మనోహర్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ బాలాజీ, కమిషనర్ కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ వైద్య రంగంలో అనేక సంస్కరణలు తెచ్చారని మంత్రి రజనీ తెలిపారు. 5 లక్షల రూపాయల పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచడం వల్ల వైద్య ఖర్చుల కోసం పేద కుటుంబాలపై భారం పడే అవకాశం ఉండదన్నారు. గతంలో కంటే ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఎంపనల్డ్ హాస్పిటల్స్ కి కూడా పెరిగాయని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మౌలిక వసతులు కూడా పెరిగాయని కలెక్టర్ తెలిపారు. అలాగే ప్రజలకు మంచి చేస్తున్న సీఎం జగన్ ను రానున్న ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని నేతలు కోరారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఎక్కువ కాలం కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు మరి ఈరోజు ఒక గొప్ప ఆలోచనకి మరి శ్రీకారం చుట్టి మరి గొప్ప ఆలోచనని అమలు దిశగా ఈరోజు ఈ స్మార్ట్ కార్డ్స్ లాంచ్ మనం చేస్తూ ఉన్నాము. ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి ఇంటికి కూడా మనము ఒక స్కెడ్యూల్డ్ మేనర్లో ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబోతా ఉన్నాము. మరి ఈ కార్డులో 25 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ ఏటా ప్రతి కుటుంబానికి వర్తిస్తుందని చెప్పి ఈరోజు చాలా గర్వంగా చెప్తూ మరి ఒక గొప్ప కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ గారి నేతృత్వంలో 25 లక్షల వరకు కూడా ఏ రోగికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆ ఇబ్బందులను అధిగమించడానికి వారికి బాసటగా ఆసరగా నిలబడేదానికి ఒక భరోసాని ఒక నమ్మకాన్ని కల్పించే విధంగా ఇవాళ 25 లక్షల వరకు కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా ఆరోగ్యశ్రీని పెంచినటువంటి పరిస్థితుల్లో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ కార్డులు ఇష్యూ చేస్తే విడుదల రజనీ గారి చేతుల మీదుగా ఈ ప్రాంతంలో ఇవాళ ఆ కార్డుల్ని విడుదల చేసే కార్యక్రమాన్ని పేషెంట్లకు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుపోతా ఉన్నారు. ముఖ్యంగా మన జిల్లాకి దాదాపుగా 6,10,000 పైన కుటుంబాలకి 20 లక్షల పైన లబ్ధిదారులకి ఆరోగ్యశ్రీ కార్డ్స్ని ఆధునీకరించి పరిమితిని 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు పెంచి పేదవారికి ఆరోగ్య భరోసాని ఇస్తూ ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రివర్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైద్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంత తోడ్పాటునివ్వడం పెద్ద ఎత్తున చేపట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సుమారుగా ఆరోగ్యశ్రీ వచ్చి ఇప్పటికి 19 సంవత్సరాలు అయింది. మరి ఈ 19 సంవత్సరాల్లో కూడా మరి ఎందుకంటే ఇలాంటి ఒక మంచి పథకం, ఇలాంటి ఒక మంచి ఇది పథకం కన్నా ఒక మంచి సంక్షేమం, ప్రజల ఆరోగ్యం మీద సంక్షేమం, మరి ఇలాంటి సంక్షేమాన్ని అందించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే గతంలో 850 రోగాలు ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతాయి. ఇవాళ ఏకదాటిగా దాన్ని 3,150 రోగాలని మరి ఆరోగ్యశ్రీ కింద చేర్చి మరి అందరికీ కూడా మంచి వైద్యం ఉండాలని, ప్రతి పేదవాడు కూడా వైద్యం లేకుండా ఇబ్బంది పడకూడదని మంచి దృక్పథంతో ఈరోజు సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంత బాగా ఈ ఆరోగ్యశ్రీ ముందుకు తీసుకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఏకైక మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు అదే దోవలో, ఎందుకంటే ఈరోజు 3,400 పైచిలకు వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఒక పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అంటే ఈరోజు హైదరాబాద్ కానీ, పక్కనే ఉన్నటువంటి బెంగళూరు కానీ, పక్కనే ఉన్నటువంటి చెన్నై కానీ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అంటే మరి రూపాయి దగ్గర నుంచి 25 లక్షల రూపాయల వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వమే భరించేటువంటి విధానాన్ని మరి శ్రీకారం చుచ్చినటువంటి మహనీయుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా
నేను చెప్తా ఉన్నా. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న సమ్మె 8వ రోజు కొనసాగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. సమ్మె జరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ పాఠశాలల తాళాలను పగలకొట్టి స్వాధీనం చేసుకోవడం దారుణమని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. రోడ్డెక్కి వారం రోజులు అయిపోయింది. 8వ రోజు మేము స్ట్రైక్లో ఉన్నాము. అందులో భాగంగానే వంట వార్పు కార్యక్రమాన్ని కూడా ఇక్కడే నిర్వహిస్తూ ఉన్నాము. ఏ విధంగా మేము సెంటర్లో పిల్లలకి వండి పెట్టి రుచికరమైన ఆహారాన్ని వడ్డిస్తున్నాము, ఇక్కడ తెలియజేసే దానికోసం ఈరోజు వంట వార్పు కార్యక్రమం రోడ్డు మీదే మేము బైఠాయించి చేస్తూ ఉన్నారు. మా సోదరి మండలంతా కూడా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగివచ్చి మా కోరికలను, మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలని తెలియజేస్తా ఉన్నాం. పరిష్కరించని పక్షంలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు అన్నారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు సిపిఎం పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. జిల్లా సిపిఎం కార్యాలయంలో పాసం రామారావు మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలకొట్టడం అవివేకమైన చర్య అని అన్నారు. అంగన్వాడీలపై సచివాలయ సిబ్బందిని యానిమేటలను రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని చెప్పారు. తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ జీతాన్ని ఇస్తామని జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారన్నారు. అంగన్వాడీ డిమాండ్లను ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గత 8 రోజుల నుంచి నిరవధికంగా వాళ్ళ సెంటర్స్ మూసేసి నిరవధికంగా సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళు న్యాయమైనటువంటి కోరికల పరిష్కారం కోసం చేస్తున్నటువంటి సమ్మెకి సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తుంది. గత 4.5 సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తున్నారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. దేనికోసం ఆందోళన చేస్తున్నారు? ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో నేను అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం కంటే కేసీఆర్ కంటే 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పాడు. ఇప్పటికే తెలంగాణలో 13,500 ఇస్తున్నారు, ఇలా 11,500 ఇస్తున్నారు. మామూలుగా అయితే ఎంత ఇవ్వాలి? 14,500 ఇవ్వాలి. మరి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు జరపండి, మాకు వేతనాలు పెంచండి అని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ తోటి సమ్మె చేస్తున్నారు. మీ వాగ్దానాన్ని అమలు జరపండి అని చెప్పేసి అడుగుతున్నారు. వాటిని అమలు జరపట్లా. అమలు జరపకపోగా అంగన్వాడీ సెంటర్స్ మొత్తానికి తాళాలు పగలగొట్టి పోలీసులను ప్రయోగించి అంగన్వాడీ సెంటర్స్ని స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది అవివేకమైనటువంటి చర్య. సమస్యను పరిష్కరించకుండా సమస్యలను జటిలం చేయడమే ఈ అంశం. కాబట్టి సరైనటువంటి పద్ధతి కాదు. వెంటనే వాళ్ళ యూనియన్ నాయకుల్ని పిలవండి, చర్చలు జరపండి, సమస్యలను పరిష్కరించండి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇంటర్ వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమం జరిగింది. టీజీపీఎస్ కళాశాలలో గత 3 రోజులుగా జరుగుతున్న పోటీల్లో 25కు పైగా కళాశాలల నుంచి వాలీబాల్ టీంలు పోటీపడ్డాయి. విద్యార్థుల్లో క్రీడాతత్వాన్ని పెంపొందించేందుకు వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. Wow, what's your plan? Engineering College. టీజేపీస్ కళాశాలలో ఈ యొక్క ప్రోగ్రామ్కి 25 టీములు వచ్చినాయి. ఈ యొక్క యూనివర్సిటీ లెవెల్లో 25 టీములకు సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇవాళ సెమీఫైనల్స్, ఫైనల్స్ పోటీలు జరుగుతున్నాయి. సెమీఫైనల్స్లో ఈరోజు 3rd ప్రైజు టీఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ కందుకూరు, అదేవిధంగా 4th ప్లేస్లో ఆర్వీఆర్ కాలేజ్ గుంటూరు వచ్చారు. ఇప్పుడు ఫస్ట్కి, సెకండ్కి పోటీ జరుగుతున్నాయి. ఈ యొక్క ఫైనల్స్లో కృష్ణవేణి జూనియర్ కాలేజ్ నర్సరావుపేట, హిందూ కాలేజ్ గుంటూరు వాళ్ళిద్దరూ కూడా పోటీ పడుతున్నారు. ఈ 3 రోజుల నుంచి కూడా చాలా ఉత్సాహంగా పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ప్రోగ్రాంలో విజయవంతం చేస్తున్నారు. గుంటూరులో ప్రెసిడెంట్ కప్ అండర్-14 బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అరండల్పేటలోని గురువయ్య హైస్కూల్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న టోర్నమెంట్ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పిఆర్ గోపీనాథ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ నెల 19 నుంచి 25 వరకు జరిగే ఈ టోర్నమెంట్ను రాష్ట్రంలోని 6 గ్రౌండ్లలో నిర్వహించనున్నారు. మొత్తం 18 టీంలు టోర్నమెంట్లో పోటీ పడతాయని ఆయన చెప్పారు. కార్యక్రమంలో శ్రీధర్, రామశర్మ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ టైం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫుల్ మెంబర్స్ అయిన అన్ని క్లబ్బులు సుమారు 18 క్లబ్బులు కలెక్టివ్గా రన్ చేస్తున్న ఒక లీగ్ ఇది టోర్నమెంట్. ప్రెసిడెంట్ టోర్నమెంట్ అని ఈ రోజున స్టార్ట్ అవుతున్నాయి. ఇది 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఒక 6 గ్రౌండ్స్, గుంటూరు, విజయవాడలో ఉన్న ఒక 6 గ్రౌండ్స్లో అండర్ 14 ఇయర్స్ ఏదైతే ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఉన్నారో అక్రాస్ ద స్టేట్ దాదాపు అంటే 18 టీమ్స్ అంటే దాదాపు 160 మంది 270 పీపుల్ ఆడబోతున్న ఒక టోర్నమెంట్ ఇది. ఏదైనా క్రికెటర్ ఎక్సెల్ కావాలంటే అండర్ 14 ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అక్కడి నుంచి ఎవరికైతే ఆ కల్చర్ కానీ నేచర్ కానీ క్రికెట్ కానీ ఉంటారో వాళ్ళే ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళగలుగుతారు. కాబట్టి టు గార్నర్ దట్ క్వాలిటీ ఆ యొక్క రిసోర్సెస్ తీసుకోవడానికి అన్ని క్లబ్స్ కలిపి చేస్తున్న ఒక టోర్నమెంట్. టిఎస్ రామారావు ఇంటర్ కాలేజ్ బోటనీ క్విజ్ పోటీలు హిందూ కళాశాలలో జరిగాయి. వృక్షశాస్త్రంపై నిర్వహించిన పోటీల్లో వివిధ కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. వృక్షశాస్త్ర అధ్యాపకులు టిఎస్ రామారావును గుర్తు చేసుకుంటూ హిందూ కళాశాల వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ తెలిపారు. 20 కళాశాలల నుంచి 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. హిందూ కళాశాల గత 7 సంవత్సరాలుగా డాక్టర్ టిఎస్ రామారావు గారి పేరిట వారి స్మారకార్థం వాళ్ళ నేడు పరమపదించిన రోజు డిసెంబర్ 19. సో వారి పేరిట ఒక ఇంటర్ కాలేజియేట్ బాటనీ క్వెస్ట్ అంటే బాటనీ సబ్జెక్ట్ మీద వివిధ రకాల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఒక రోజు జరిగేటువంటిది. దాదాపు 20 కళాశాలలు, మోర్ దాన్ 200 స్టూడెంట్స్ ఈ పోటీల్లో పాల్గొంటూ ఉంటారు. సో ఒకటేంటంటే వృక్షశాస్త్రం పట్ల విద్యార్థుల్లో కొంత ఆసక్తి తగ్గుతున్నది ఆధునిక యుగంలో. సో కనుక దాని పట్ల మంచి ఆసక్తిని పెంపొందించాలని, దాని యొక్క లోతుపాట్లు తెలియజేయాలనేటువంటి విషయంతో వృక్షశాస్త్ర విభాగంలో అనేకమైన రకాల పోటీలు నిర్వహిస్తున్నాం. అందరికీ పబ్లిక్కి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.